కుక్క కరిస్తే ఏం చేయాలి? అసలు రాబీస్ వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తుంది? దీనికి ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి ఇంటి దగ్గర కరిచిన వెంబటనే? దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అని నన్ను చాలా మంది పేషెంట్స్ గాని, మన సబ్‌స్క్రైబర్స్ గాని అడుగుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. దిస్ ఈస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. కుక్క గాని, పిల్లి గాని, కోతి గాని, గబ్బిలాలు గాని వీటి వల్ల రాబీస్ వ్యాధి మనుషులకి సోకుతుంది. రాబీస్ అనేది ఒక వైరస్. ఎప్పుడైతే ఈ జంతువులు కరవటం వల్ల, లేపోతే వాటి ఉమ్ము సెలైవా అంటారు కదా! వాటి ఉమ్ము ఆల్రెడీ మనుషులకున్న గాయాల మీద పడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. చాలా రేర్‌గా కన్నుల్లో, ముక్కులో, మూతిలోకి ఈ వైరస్ పోవటం వల్ల కూడా వస్తుంది. మెయిన్ కుక్క కరవటం వల్ల వస్తుందన్నమాట. అయితే దీనికి ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి అంటే, ఫస్ట్ కరిచిన వెంబటనే కరిచిన ప్రాంతాన్ని సోప్ సోప్ తీసుకొని బాగా కడగాలి. ఒక 15 మినిట్స్ ట్యాప్ ఆన్ చేసి రన్నింగ్ ట్యాప్ వాటర్‌లో 15 మినిట్స్ కడగాలి. దీనివల్ల ఒక 90% ఆఫ్ రాబీస్ వైరస్ లోడ్ అనేది తగ్గుతుంది. ఇంకా వెంబటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కనుక మీరు వెళ్ళినట్టయితే వాళ్ళు ఆ కాటు తీవ్రత అనేది చూస్తారు. దాన్ని బట్టి 3 కేటగరీస్‌గా చేస్తారనమాట. కేటగరీ 1 అంటే ఏంటంటే, చర్మం మీద ఎటువంటి గాయము ఉండదు. చర్మం మీద రక్తం రావటం గానీ, గీతలు పడటం గానీ, అసలు ఎటువంటి గాయము ఉండకపోతే దీన్ని కేటగరీ 1 అంటారు. ఎటువంటి గాయం లేదు కాబట్టి జస్ట్ ఆ కొరికిన గాయపరిచిన కుక్కని అబ్జర్వ్ చేయమని చెప్తారు 10 రోజులు. కేటగరీ 2 అంటే ఏంటంటే, కుక్క జస్ట్ కదా గీరింది అంటారు కదా! అటువంటివి ఏమన్నా ఉంటే దాన్ని కేటగరీ 2 అంటారనమాట. దీనికి రాబీస్ వ్యాక్సిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. కేటగరీ 3 అంటే ఏంటంటే, బాగా కుక్క బాగా డీప్‌గా ఏమన్నా కరిచినా, రక్తం ఏమన్నా ఎక్కువ వస్తున్నా, అది కాకుండా ఇంకా తల మీద, మెడ మీద, చేతుల మీద, ప్రైవేట్ పార్ట్స్ మీద ఏమన్నా కరిచినా, మనకు ఆల్రెడీ గాయం ఉంటే దాని మీద దాన్ని సెలైవా అంటటం గానీ, లైక్ కేటగరీ 3 కింద వస్తదనమాట. దీనికి రాబీస్ వ్యాక్సిన్ కోర్స్‌తో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అయితే ఈ రాబీస్ వ్యాక్సిన్ కేటగరీ 2, కేటగరీ 3కి ఇస్తారు కదా! దీన్ని ఇక్కడ ఐఎం ఇంజెక్షన్ ఇస్తారు. దీన్ని కుక్క అరిచిన రోజు 0 డోస్, ఆ రోజు, ఇంకా 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, ఇంకా కొంతమంది తీవ్రత ఎక్కువగా ఉంటే 21, 28వ రోజున కూడా ఇస్తారనమాట. ఇది ఇమ్యునోగ్లోబులిన్ డోస్ ఏ విధంగా ఇస్తారంటే, ఎక్కడైతే కుక్క కరిచిందో, ఎక్కడైతే రక్తం వస్తుందో, ఆ గాయం చుట్టూ ఇంజెక్షన్ అనేది చేస్తారు. దీనివల్ల కొంతవరకు ఆ వైరస్‌ని నిర్వీర్యం చేస్తదనమాట. ఈ ఇమ్యునోగ్లోబులిన్ అనేది. ఇది కేటగరీ 3 వూండ్స్‌లో ఇస్తారు. మనకి చాలా మంది అడుగుతా ఉంటారు. జస్ట్ మేము రోజు పెంచుకునే కుక్కే, రోజు మా వీధిలో చూసే కుక్కే, మేము రోజు అన్నం వేసే కుక్కే, జస్ట్ అట్లా గీరిందంతే వేసుకోవాలా అని అడుగుతారు. యెస్. వాటికి కూడా మనము డాక్టర్ దగ్గరికి పోయి వ్యాక్సిన్స్ అనేవి వేసుకోవాలి. డాక్టర్స్ నిర్ణయిస్తారనమాట. ఏ ఏ కేటగరీ కింద వస్తది, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకా మనం రోజు పెంచుకునే కుక్కలు, ఇంకా రోజు దగ్గరకు తీసే కుక్కలైతే వాటికి కూడా, అంటే జంతువులకు కూడా రాబీస్ టీకా వేయిస్తే మంచిది. ఇంకా మనకు గనక గాయం గనక తెలిస్తే ఆ కుక్కను మాత్రం గమనించుకోవాలి. అబ్జర్వ్ చేయాలి 10 రోజులు. అదేమన్నా అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తుందా? తిక్కగా, పిచ్చి పిచ్చిగా ఏమన్నా బిహేవ్ చేస్తుందా? ఆ కుక్క బతికే ఉందా లేదా అనేది 10 రోజుల నుంచి 3 నెలల వరకు కూడా అబ్జర్వ్ చేయాలి ఆ కుక్కని. ఇంకా చాలామంది చిన్న పిల్లోడు, చిన్న బాబుకి కరిచింది, వాళ్ళకి కూడా టీకా వేయించాలంటారు. చిన్న వాళ్ళకైనా, పెద్ద వాళ్ళకన్నా, గర్భిణీల కన్నా ఎవ్వరికైనా టీకా వేయించాల్సిందే. ఇంకోటి కొంతమంది, మేము కోర్స్ ఏసుకున్నాము, ఆ రోజు ఏయించుకున్నాము, మూడో రోజు ఏయించుకున్నాము, ఏడో రోజు డోస్ మిస్ అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఇప్పుడేం చేయాలి అని అడుగుతారు. ఒక 2 డేస్ అటు ఇటుగా డోస్ మిస్ అయినా సరే, ఆ డోస్ వేయించుకొని నెక్స్ట్ కోర్స్ కంటిన్యూ చేయొచ్చు. అంతేగాని అర్ధాంతరంగా ఆ రోజు ఎటు మిస్ అయింది కదా ఆపేస్తామని చెప్పి ఆపేయకండి. ట్రీట్మెంట్ కోర్స్ పూర్తిగా కంప్లీట్ చేయండి. మీకు డాక్టర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా. ఇంకా కొంతమంది, మేము పెట్ లవర్స్, మాకు జంతువులంటే బాగా ఇష్టము,
మా వీధిలో కుక్కకి చిన్న చిన్న కుక్క పిల్లలు పుట్టినాయి. చాలా ముద్దుగా ఉన్నాయి. అందుకని మా మా చిన్న పిల్లలందరూ పోయి అక్కడ పోయి ఆడుకుంటా వాటిని ఎత్తుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు. వాటికి ర్యాబీస్ ఉందో లేదో కూడా మాకు తెలీదు. సో, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వీధి కుక్కలకి మేము తీసుకుపోయి మేము వ్యాక్సిన్ అంటూ వేయించలేం కదా! సో, మా కిడ్స్‌కి మేము ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి? మేము ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ మేము వేయించుకోవచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతారు. యెస్. ఎవరైతే వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే పెట్ లవర్స్ ఉన్నారో, ఎవరైతే ర్యాబీస్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసించున్నారో వాళ్ళకి ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే కుక్క కరవక ముందే కూడా టీకాలంటూ ఉంటాయి. ఇది 0 డోసు, 7 డోసు, 21 ఆర్ 28 డోస్ 3 డోసులు వేస్తారనమాట. ఐఎం ఇంజెక్షన్‌గా వేస్తారు. థాంక్ యూ.